అందరితో కలివిగా ఉండి అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి సాహిత్య రచనల మీద పెంచుకొని మక్కువ పెంచుకొని దాన్ని ఈరోజు డాక్టర్ సినారే, సుధా అశోక్ తేజ లాంటి సినీ గేయ రచయితలకు సమేతమై ఆ రచనా వ్యాసంగంలో ఒక ఒరవడిని తీసుకొచ్చి అందరినీ ఆ నిశ్శబ్ద యుద్ధం కవితలతోటి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నిజంగా నేను నిజంగా ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తున్నాను. ఎందరో విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఇటు సాహితీ పరంగా ఇటు కల్చరల్ నాటక పరంగా అన్ని రంగాల్లో విభిన్న రంగాలను కూడా ఒక మేళవించి విద్యార్థులలో ఏకత్వం మాదిరిగా నిర్వహిస్తారు. మనకు అందరితో సంబంధాన్ని కలుసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేమ అభిమానాలు పొందుతున్నటువంటి నిశ్శబ్ద యుద్ధం ఒకటి ఎంత అంటే నేను మర్చిపోలేనటువంటి కవితా సంపుటది. నేను ఆ రోజు రాత్రంతా మొత్తం రాత్రి 11-12 అయింది ఆ రోజు కార్యక్రమం జరిగేది నిశ్శబ్ద. కనుక మిత్రుడు అందుకే సంజీవ్, శంకర్, మిత్రుడు రమేష్, భరత్, దేవదాస్ వీళ్ళంతా ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానం చేయాలనే ఉద్దేశంతో మల్లాపూర్ మండల వాస్తవ్యులు ముగిల్పేటకే మద్దతు తీసుకొచ్చినటువంటి నిజంగా మీరు అదృష్టవంతులు. చాలా కష్టపడి ఉన్నతంగా మీరు ఎదిగారు. అది జీవితంలో మర్చిపోలేదు. కనుక మీలాంటి వారు ఈ సమాజంలో సమాజ అభ్యున్నతికి, సమాజ సేవకు, కళా సాహితీ రంగాన్ని కూడా మీరు పెంపొందిస్తున్నందుకు ప్రత్యేకంగా